వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా దేశాలపై ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధించారు. సొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఆయన పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా మరో పిడుగులాంటి వార్త అందించారు డొనాల్డ్ ట్రంప్. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్వదేశీ విధానానికి పెద్దపీట వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వలసదారులపై మరో బాంబు పేల్చారనే చెప్పవచ్చు. ట్రావెల్ బ్యాన్ విధించిన 12 దేశాలకు చెందిన వలసదారులకు గ్రీన్ కార్డులు, ఇతర సదుపాయాలు ఇవ్వొద్దని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఇంకా ప్రతిపాదన దశలే ఉన్న ఈ నిర్ణయం అనేది అమల్లోకి వస్తే అమెరికాలో స్థిరపడిన కొందరు వలసదారుల జీవితాలు కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చట్టపరంగా వచ్చిన వారిపై ట్రంప్ సర్కార్ తీవ్రంగా దాడులు చేస్తోందని మండిపడుతున్నారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ట్రావెల్ బ్యాన్ విధించిన వలసదారుల గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆటోమేటిక్ గా నెగిటివ్ మార్కు వస్తుంది. దీంతో గ్రీన్ కార్డులు, శరణార్థుల అప్లికేషన్లు, పెరోల్, ఇతర ఇమిగ్రేషన్ సదుపాయాలను తిరస్కరిస్తారు. ఇంతకాలం కమ్యూనిటీతో దరఖాస్తుల సంబంధాలు, క్రిమినల్ రికార్డులు, వారి అవసరాలను మాత్రమే పరిశీలించేవారు. ట్రంప్ సర్కార్ కొత్త విధానం ప్రకారం దరఖాస్తుదారులు ఏ దేశానికి చెందినవారు, ఆ దేశంతో అమెరికాకు భవిష్యత్తులో రిస్క్ ఉందా వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. అయితే సిటిజన్షిప్ దరఖాస్తుదారులకు మాత్రం ఇది వర్తించదని అధికారులు అంటున్నారు. ఇక ట్రావెల్ బ్యాన్ చేసిన దేశాల్లో భారత్ పేరు లేకపోవడం మనకు ఊరట కలిగించే విషయం. ప్రస్తుతానికైతే మన దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారికి గ్రీన్ కార్డు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. రోజుకో కొత్త చట్టంతో బెంబేలెత్తిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి.